నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా కోరుతూ శుక్రవారం చేపట్టనున్న విద్యా సంస్థల బంద్ను జయప్రదం చేయాలి. విద్యార్థి యువజన సంఘాల నేతల పిలుపు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి. నిరసన కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకుల డిమాండ్. బీసీ భవన్ పేరుతో వసూలైన చందాలపై సమగ్ర విచారణ చేపట్టి దోషులపై తగిన చర్యలు చేపట్టాలి. కలెక్టర్కు వైసీపీ బీసీ నేతల వినతి. నీట్ పేపర్ వరుస లీకేజీల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న చేపట్టనున్న విద్యా సంస్థల బంద్ను జయప్రదం చేయాలని విద్యార్థి యువజన సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఈరోజు కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించి బంద్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి, ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి అరుణ్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టి ప్రశ్నించే వారిపైన నిరంకుశ పద్ధతిలో నిర్బంధాన్ని విధిస్తుండడం దారుణమన్నారు. చేలో పార్లమెంటు కార్యక్రమంలో విద్యార్థులు బాష్పవాయువును ప్రయోగించి తీవ్ర గాయాలపయ్యేలా ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరును ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేసిన తప్పుకు జవాబుదారీగా ఉండాలని ప్రశ్నిస్తే క్రూరంగా వ్యవహరించడం హేయమైన చర్య అని విమర్శించారు. పోలీసుల దాడిలో ప్రస్తుతం ఒక విద్యార్థిని చావు బతుకుల మధ్య ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో జరుగుతున్న పరిణామాలపై కూటమి ప్రభుత్వం నోరు మెదపడం లేదని, నీట్ పరీక్ష లీకేజ్ కారణంగా రాష్ట్రంలో 50,000 మందికి పైగా విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందారని వారు తెలిపారు. వేలాది మంది విద్యార్థులు శాంతియుతంగా ర్యాలీ చేపడితే పోలీసులను మోహరించి ఇంటర్నెట్ ఆపేయడం, మెట్రోలను ఆపేయడం చూస్తే బీజేపీ ప్రభుత్వం యువత పోరాటానికి భయానికి లోనవుతుందని స్పష్టంగా అర్థమవుతుందన్నారు. కేంద్రం తీరును నిరసిస్తూ శుక్రవారం జరిగే విద్యా సంస్థల బంద్కు విద్యా సంస్థల అధినేతలు, విద్యార్థులు, మేధావులు, తల్లిదండ్రులు మద్దతిచ్చి జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ జిల్లా కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 24వ తేదీన దేశవ్యాప్తంగా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో వామపక్ష పార్టీ విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా నీట్ పేపర్ లీకేజీ కారణంగా 25 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. దీనికి ప్రధాన బాధ్యత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని చెప్పి దేశ రాజధాని ఢిల్లీలో 25 రోజుల పైగా నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈ దీక్షలను భగ్నం చేసే విధంగా విచక్షణ రహితంగా బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ గూండాలతో పోలీసులతో నిర్బంధాన్ని విధించి లాఠీచార్జ్ చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ రేపు విద్యాసంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్కు విద్యార్థులు, మేధావులు, విద్యాసంస్థల యాజమాన్యం అందరూ కూడా సహకరించి బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా విద్యారంగ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. శివకుమార్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. ప్రధానంగా నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి, అలాగే శాంతియుతంగా నిరసన తెలుపుతున్నటువంటి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులపై ఇచ్చినటువంటి లాఠీ చార్జ్ని ఖండిస్తూ రేపు అన్ని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఆ బంద్కు సంబంధించి ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది, మేధావులు, ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు అన్నీ పాల్గొని జయప్రదం చేసి సహకరించాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే రేపటి తరం భవిష్యత్తు కోసం జరిగే ఈ బంద్ని ప్రతి ఒక్కరు జయప్రదం చేసేదానికి ప్రతి ఒక్కరు భాగస్వాములుగా కోరుతా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా దిగి విద్యార్థులతో చర్చలు జరిపి ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ ఉందో ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి. 25 రోజులుగా పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ ఆమరణ నిరాదీక్షను విరమింపజేయాలని చెప్పేసి, లేకుంటే రాబో రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతా అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. సగిలి రాజేంద్ర ప్రసాద్, ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు దేశవ్యాప్తంగా నీటి పేపర్ లీకేజ్ ఘటనకు సంబంధించి ఢిల్లీ దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో విద్యార్థులు యువజనులంతా కలిసి ఆందోళన చేస్తూ ఉంటే ఈరోజు విద్యార్థులతో చర్చలు జరిపి వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం చర్చించకుండా దుర్మార్గంగా ఈరోజు పోలీసులను అడ్డుపెట్టి ఈరోజు లాఠీ చార్జ్ చేయడం తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం.
దీన్ని నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు విద్యార్థి యువజన సంఘాలని కూడా పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ఈ బంద్ని విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థులంతా కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని బంద్ జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించి భద్రతకు భరోసా లేకుండా పోయిందని వైసీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు నాగార్జున రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో నాగార్జున రెడ్డితో పాటు యువజన విభాగం నేత గుంటి నాగేంద్ర తదితరులు రాష్ట్రంలో మహిళలు యువతులపై జరుగుతున్న దాడులపై ఆడబిడ్డ నిధి అదిరిందయ్య చంద్రం పేరుతో రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుప్పం, తిరుపతి, గుంటూరు, బద్వేల్లో మహిళలపై జరిగిన దాడులు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అన్నారు. పోలీసులు దౌర్జన్యం చేసిన వారిపై కేసులు పెట్టకుండా ప్రత్యర్థులపై కేసులు పెట్టడం రెడ్ బుక్ రాజ్యాంగానికి నిదర్శనమన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మహిళలకు దిశ చట్టం ద్వారా ఎంతో రక్షణ, భద్రత ఉండేదని వారు తెలిపారు. ఈ ప్రభుత్వానికి ఓటేసినందుకు మహిళలంతా బాధపడుతున్నారని ఈ సందర్భంగా తెలిపారు. ఆ మధ్య ఒక సభలో చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి గట్టిగా బిగ్గరగా అరిచి మరీ చెప్పడం జరిగింది. నాకు అర్థం కాలే అప్పుడు, ఏందబ్బా సూపర్ 6 అంటున్నాడు, సూపర్ హిట్ అంటున్నాడు, ఒకవేళ అది ఎవరైనా కాదు జరగలేదని అంటే 4 మందం అంటున్నాడు అని చెప్పి కన్ఫ్యూజన్లో పడినాను. ఒకటికి రెండు సార్లు నా 4 అద్దంలో చూసుకుని ఏమన్నా మందం ఏమన్నా అయింది, ఎందుకంటే నేను కూడా అన్నాను ఏడ జరిగింది అని చెప్పి. మళ్ళా ఏదో అంటే ఈయన పెద్ద ఆయన కదా, అంత ఈజీగా ఏది అబద్ధం చెప్పాడు, ఏదో దీంట్లో నీ కూడా అర్థం దాగి ఉంటుంది అని చెప్పి కొంచెం అన్వేషణ చేసి గత కొన్ని రోజులుగా అన్నీ సేకరించి చేస్తే అప్పుడు అర్థమైందనమాట. సో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎలక్షన్ ప్రచారంలో ఆడబిడ్డ నిధి నీకు 15, నీకు 15, నీకు 18 అని చెప్పి చెప్తా ఉన్నాడు కదా. ఆ ఆడబిడ్డ నిధి ఎక్కడ ఉందబ్బా అని చెప్పి ఆలోచిస్తే నాకు తట్టిన ఆడబిడ్డ నిధి ఇది అన్నమాట పరిస్థితులు. ఇంకా అదేవిధంగా కామకూటమిలో సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలం గారు, దాని తర్వాత గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు, అదేవిధంగా మన సాక్షాత్ ఇప్పుడు ప్రజెంట్ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు అదే బాటలో సాగినటువంటి పరిస్థితులుగా దాడి చేసి ఇటు నేను సేకరించినవి కొన్ని మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి. అంటే నాకు కొన్ని టైం లేక కొన్ని మాత్రమే సేకరించడం జరిగింది. సో ఇవన్నీ చూసిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు ఓహో ఆయన విజనరీలో నీ కూడా అర్థం ఇంతగా ఉందా అని చెప్పి ఆయన చెప్పిన సూపర్ 6 సూపర్ హిట్ ఈ విధంగా ఆడబిడ్డ నిధి అంటే ఈయన ఇచ్చే నిధి వాళ్ళ విధి మారేంతగా ఈయన ఆడబిడ్డ నిధి చేకూరుస్తున్నాడని చెప్పి అర్థమైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దాన్ని కూటమి ప్రభుత్వం అనేదానికంటే కామ కూటమి అనడం చాలా ఉత్తమం. మీరు చూసుకున్నట్టయితే మొదటగా రేసులోకి వచ్చింది అరవ శ్రీధర్ గారు. అరవకుండానే 5 సార్లు అల్లాడిచ్చినాడు ఆయన. అటువంటి ఎమ్మెల్యే మన రాయలసీమలో ఉన్నాడు. బిఆర్ నాయుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానంకి చైర్మన్గా ఉండి ఆ వయసులో ఆయన ఆటలు అన్నీ ఇన్ని కాదు. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారు, ఆయన ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క జిల్లాలో మహిళలపై తెలియని వాళ్ళు కాదు, ఎవరైతే ప్రజాప్రతినిధులుగా ఉన్నారో వాళ్ళే అనేక అఘాయిత్యాలకి పాల్పడుతున్నటువంటి వైనం ఈ కామకూటమి ప్రభుత్వంలో. 2024 నుంచి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అక్షరాల 19,952 కేసులు కేవలం ఆడవాళ్ళ మీద నమోదు అయినటువంటి కేసులు. అందులో అత్యాచార కేసులు 102 కేసులు, రేప్ కేసులు 441 కేసులు, వాళ్ళపైన దాడులు 991 కేసులు, మహిళలని వేధింపుల కేసులైతే 2,352. ఇట్లా చూసుకుంటా పోతే 2024 నుంచి 19,952 కేసులు నమోదైనాయి. ఇటువంటి ప్రభుత్వం, ఆడవాళ్ళకి అండగా ఉండాల్సిన ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో ఎటువంటి రక్షణ లేదు. మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించి ఆయా కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని సిఐటియు అనుబంధమైన ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మికులు ఎర్మకపల్లె సర్కిల్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేషన్లో ఆప్కోస్ కార్మికులు చనిపోతే వారి కుటుంబాలకు గత 4 సంవత్సరాలుగా ఉద్యోగాలు ఇవ్వకుండా ఆ కుటుంబాలను వేధించడం సరైన పద్ధతి కాదన్నారు. హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేయడంలో కడప కార్పొరేషన్ అధికారులు మొదటి స్థానంలో ఉంటారని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో ఆమరణ నిరాహార దీక్షలు చేసినప్పుడు ఇదిగో చేసేస్తామంటూ చెప్పిన అధికారులు నేటికి 5 నెలలు అవుతున్నా ఆ సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా అదనపు కార్మికులకు పెరిగిన కొత్త జీతాలు ఇవ్వడానికి సైతం చేతులు రాకపోవడం సిగ్గుచేటన్నారు. తాము కోరుతున్నది తీర్చలేని కోరికలు కావని, అసాధ్యమైన డిమాండ్లు అంతకంటే కావని అన్నారు. అలాగే అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని ఈ నెల 30న జరిగే చెలో కలెక్టరేట్కు పెద్ద ఎత్తున కార్మికులు తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నేతలు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ వర్కర్లు స్థానిక సమస్యల మీద గత 3 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. 20వ తేదీ నుంచి ఈస్ట్ జోను, నార్త్ జోను, వెస్ట్ జోను, ఈరోజు సౌత్ జోను ఈ రకంగా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. కారణం ఈ కడప నగరపాలక సంస్థ అధికారులు అయితేనేమి, అప్పుడున్నటువంటి పాలక మండలి అయితేనేమి, మేము 5 రోజులు ఆమరణ దీక్ష చేసిన సందర్భంగా అనేక హామీలు ఇవ్వడం జరిగింది. చనిపోయిన కుటుంబంలో ఉద్యోగం ఇస్తానని చెప్పడం జరిగింది. ఇప్పటికే 4-5 సంవత్సరాలు అయినప్పటికీ 15 మంది కుటుంబాలు రోడ్డును పడినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి గంజి దాగే పరిస్థితుల్లో కూడా లేనటువంటి పరిస్థితుల్లో గతి తప్పక మేము ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం. ఈ కార్యక్రమం ద్వారా ఆ కుటుంబాల్లో ఉద్యోగాలు రావాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. రాబోయే 2వ తేదీ ఏదైతే మేము చేయబోతున్నటువంటి కడప కార్పొరేషన్ ముట్టడిందో ఆ కార్యక్రమానికి కూడా వెనకాడబోమని సిఐడిగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికే 15,000 వేతనాలు ఇస్తానని చెప్పి 5 నెలలు అయింది అడిషనల్ కోవిడ్ కార్మికులకి. ఇప్పటికి లేనటువంటి పరిస్థితి. 12,000తో ఏం బతుకుతారు ఆ కార్మికులని చెప్పి 7 సంవత్సరాలుగా అదే వేతనంతో బతుకుతున్నారు. ఇప్పుడు నూతనంగా కలెక్టర్ గారు కూడా ఒక SSR రేటు ప్రకారము 16,800 జీతం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది, జిల్లా కలెక్టర్. అయినప్పటికీ కార్పొరేషన్ అధికారులు ఆ జీతాన్ని కూడా రాయడానికి ముందుకు రానటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా FRS అని చెప్పి ఒక పద్ధతిని తెచ్చిపెట్టి కళ్ళు ఫోటో తీయడం ద్వారా 4 మాస్టర్లు చెప్పి కార్మికులని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఎందుకంటే కార్మికులు పనిచేసే వాళ్ళు, నిజాయితీగా పనిచేసే వాళ్ళు కష్టపడుతున్నారు తప్ప ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళని మీరు బయటికి తేల్చలేకున్నారు. అది సిగ్గుసేట్ అని చెప్పి ఈ కార్పొరేషన్ అధికారులని అడగదలుచుకున్నాం. ఎవరైతే నిజాయితీగా పూర్వకాలం నుంచి పనిచేస్తున్నారో వాళ్ళకి ఇప్పటికి కూడా ప్రమోషన్ లేనటువంటి పరిస్థితుల్లో ఎక్కడో వేసిన గొంగలు అక్కడే ఉంది. వాళ్ళకి ఎవరైతే అర్హులు ఉన్నారో గత 4 సంవత్సరాలుగా పూర్తి చేసినటువంటి ఇన్స్పెక్టర్ కోర్సులు పూర్తి చేసినటువంటి వారు ఉన్నారు మా వాళ్ళకి తక్షణం SI పోస్టులు, ఇన్స్పెక్టర్ పోస్టులు ఇవ్వాలా, లేదా హెల్త్ అసిస్టెంట్ పోస్టులు ఇవ్వాలా. లేని పక్షంలో రాబోయే రోజుల్లో కార్పొరేషన్ అధికారులని నిలదీసే పరిస్థితి వస్తుంది అని చెప్పి సిఐటిగా కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ పతనం కాగా ఏం సాధించిందని మెగా టీచర్స్ పేరెంట్స్ డే నిర్వహిస్తున్నారో చెప్పాలని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరు పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమ్మఒడి సృష్టికర్త వైఎస్ జగన్ అయితే లోకేష్ పేరు చెప్పడం చంద్రబాబు సిగ్గులేనితనానికి నిదర్శనమన్నారు. పేద పిల్లలకు ఉన్నత విద్యను అందించాలనే గొప్ప ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి అమ్మఒడిని తీసుకురాగా తల్లికి వందనం పేరుతో అమ్మఒడిని నిర్వీర్యం చేస్తూ విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్నారని చెప్పారు. పిల్లలు మళ్లీ బడులు మాని పనులకు పోయే పరిస్థితి చంద్రబాబు ప్రభుత్వం తెచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పి 20 లక్షల మంది విద్యార్థులకు ఎగనామం పెట్టారన్నారు. రాష్ట్రంలో 87 లక్షల మంది పిల్లలుంటే కేవలం 67 లక్షల మందికే అరకొరగా ఇవ్వడం దారుణమన్నారు. పాఠశాలల్లో మనబడి నాడు నేడు పనులు ఆగిపోయాయని విద్యాశాఖ మంత్రిగా లోకేష్ పనితనం ఇదేనా అని ప్రశ్నించారు. 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ నిలిపివేసి పిల్లల భవిష్యత్తును కూటమి ప్రభుత్వం అంధకారంలోకి నెట్టిందన్నారు. కూటమి ప్రభుత్వం హయాంలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే చర్యలను ఖండిస్తున్నట్లు ఈ సందర్భంగా రాచమల్లు తెలిపారు. నాటి అమ్మఒడే నేటి తల్లికి వందనం. ఏ అమ్మఒడి పథకాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి తీసుకురాగలిగినాడో, కార్యాచరణ ఏ విధంగా అమలు చేయగలిగినాడో వాటినే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనుసరించాల్సిన విధానమే తప్ప, అనుకరించడమే తప్ప మరొక మార్గం లేదు. నాటి అమ్మఒడి కార్యక్రమాన్ని నేటి తల్లికి వందనం పేరుతో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనను అనుసరిస్తానాడు. ఓ తెలుగుదేశం పార్టీ నాయకులారా, జగన్ వేసిన అడుగుల్లోనే అడుగు వేసి చంద్రబాబు నాయుడు నడుస్తున్నాడే తప్ప మరొకటి కాదు. నిన్న మొన్న ఈ రాష్ట్రంలో ఉండే తల్లుల యొక్క అకౌంట్లో 13,000 రూపాయలు డబ్బులు వేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆ తల్లులందరి వైపు నుంచి ఈ పెద్ద కుమారుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పెద్ద కుమారుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఉండే అమ్మలందరి వైపు నుంచి ఈ ప్రభుత్వాన్ని
ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలా? సవరణ చేసుకుంటే సామర్థ్యం ఉంటే సవరణ చేసుకోవాలా? మొట్టమొదటిది, ఎన్నికల కంటే మీరు ఇచ్చిన హామీ ఏమిటి బాబుగారు? నన్ను గెలిపించండి, నన్ను అధికారంలోకి తీసుకురండి. నన్ను అధికారంలోకి తీసుకురాగలిగితే ఈ రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే అంతమంది పిల్లలకు అమ్మఒడి కార్యక్రమాన్ని నేను అమలు చేస్తా. అది కూడా జగన్మోహన్ రెడ్డి 13,000 ఇస్తున్నాడు 2,000 రూపాయల స్కూల్ యొక్క మెయింటెనెన్స్ కోసం అని చెప్పి, నేను కనుక అధికారంలోకి వస్తే ఆ 2,000 రూపాయల మెయింటెనెన్స్ కోసం తీసుకోను, 15,000 రూపాయలు మీ అకౌంట్కే వేస్తాను అని ఎన్నికల కంటే ముందు మీరు ఇచ్చిన వాగ్దానం. 100 రోజుల లోపలనే ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తానని చెప్పి మీరు ఇచ్చిన మాట. ఈరోజు మరి ఆ తల్లులందరి తరఫున ఈ పెద్ద కొడుకు అడుగుతూ ఉన్నాడు, ఎందుకు నువ్వు 24 సంవత్సరంలో జూలై నెలలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అప్పుడే బడులు తెరిచినప్పుడు ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి అమ్మఒడి కార్యక్రమాన్ని నువ్వు పేరు మార్చిన తల్లికి వందనం పేరుతో ఎందుకు 15,000 రూపాయల డబ్బులు తల్లుల అకౌంట్లో వెయ్యలేదు అని చెప్పి ఆ తల్లుల పక్షాన ఈ పెద్ద కొడుకు అడుగుతా ఉన్నాడు. సమాధానం ఇస్తావా? ఒకనాటికి స్కూల్లే బంద్ అయిపోయే పరిస్థితి వస్తుంది. రేపు మెగా టీచర్స్ పేరెంట్స్ డే అంట. ఏమీ అన్యాయం పేరెంట్స్లారా, పిల్లల యొక్క తల్లిదండ్రులారా, మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా నేను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించిన సంకల్పమే అమ్మఒడి. పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసిన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విధానాలే ఇవన్నీ. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన విధానాలన్నీ తూట్లు పొడిచి రేపొద్దున మెగా టీచర్స్ పేరెంట్స్ డే అంట. దాని అర్థం ఏంటంటే మేము పెద్దగా గొప్పగా డబ్బులు వేసినాం, మీకు పొడిచినాము. రేపంతా టీచర్సు పేరెంట్స్ పిల్లల యొక్క తల్లిదండ్రులు కలిసి అన్ని స్కూళ్ళల్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వానికి బాజా ఊదుతూ భజంత్రీలు మోగిస్తూ లేని డాంబికాన్ని ప్రదర్శించుకుంటూ గొప్పలు చెప్పుకుంటూ దానికి చేసే ఈ ప్రయత్నము, ఈ కార్యక్రమం చూసి సిగ్గనిపించదా చంద్రబాబు నాయుడు గారు? మీకు యథా రాజా తదా ప్రజ. నీ పరిపాలనలో ప్రజలు కూడా దొంగలు, దోపిడీదారులు, మోసగాళ్ళు ఇట్టే తయారవుతారు. కూటమి ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఏఐటీసీ నాయకుడు నాగసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ఆర్టీసీ పట్ల ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈరోజు కడప నగరం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని ఏఐటీసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగసుబ్బారెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్టీసీని నిర్వీర్యం చేసే చర్యలు చేపట్టడం తగదన్నారు. 75 సంవత్సరాల చరిత్ర గల ఆర్టీసీని అమ్మేందుకు కుట్ర చేయడం పాలకులకు తగదన్నారు. కోట్లాది రూపాయల విలువ గల ఆర్టీసీ ఆస్తులపై కన్నేసి కుట్రలకు తెరతీయడం పాలక ప్రభుత్వ నేతలకు తగదన్నారు. గతంలో కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి ఇలాంటి చర్యలు చేపడితే ప్రజలు, కార్మిక సంఘాలు ఉద్యమిస్తే వెనక్కి తగ్గడం జరిగిందని గుర్తు చేశారు. నేడు మళ్లీ అలాంటి చర్యలు చేపడుతూ ఆర్టీసీలో అద్దె బస్సులను తీసుకొచ్చి ప్రైవేట్ పరం చేసే చర్యలకు తెరతీశారన్నారు. ప్రస్తుతం విద్యుత్ బస్సుల నిర్వహణకు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే చర్యలు తీవ్రమయ్యాయన్నారు. లక్షల కోట్ల రూపాయల విలువ గల ఆస్తులు గల ఆర్టీసీని అడ్డు పెట్టుకుని బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి ప్రైవేట్ వ్యక్తులను ప్రోత్సహించే చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికైనా విద్యుత్ బస్సుల నిర్వహణ ఆర్టీసీ సంస్థనే చూడాలని, ఆర్టీసీ స్థలాలను కారు చౌకగా లీజుకు ఇచ్చే విధానాలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం మహిళలకు వచ్చిన తర్వాత ఆర్టీసీని తెగనమ్మేదానికి పూనుకున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగ సంఘాలన్నీ జాయింట్ యాక్షన్గా ఏర్పడి ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఆ ఉద్యమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం లెక్క చేయకుండా బరితెగించి వ్యవహరించడం వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ట్రేడ్ యూనియన్లు ముందుకొచ్చి ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఏఐటీసీ అన్ని డిపోల ఎదుట అన్ని జిల్లాలలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కార్మిక సంఘాల డిమాండ్ ఒకటే, ఆర్టీసీని పరిరక్షించాలా. 75 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆర్టీసీని తెగనమ్మేదానికి ఒప్పుకునేది లేదు. ఈరోజు ఆర్టీసీ ఆస్తులు లక్షల కోట్ల రూపాయలు పెరిగిన నేపథ్యంలో దానిపైన కన్నుబడి ఈరోజు డివిజన్ల వారీగా, రీజన్ల వారీగా పంచుకోవాలనేటువంటి ఆలోచనతో కూటమి నేతలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడుకి ఇది కొత్త ఏం కాదు, గతంలో కూడా ఈ ప్రయత్నం చేసినాడు. ప్రజల నుండి, కార్మికుల నుండి తిరుగుబాటు వచ్చిన తర్వాత మానుకున్నాడు. ఈరోజు మళ్ళీ దాన్ని తెరపైకి తీసుకొస్తా ఉన్నాడు. అద్దె బస్సుల పేరుతో ఇప్పటికే మొత్తం ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడం జరిగింది. కాబట్టి వెంటనే ఆర్టీసీ
ఆ బస్సులన్నీ కూడా ఆర్టీసీనే కొనుగోలు చేయాలా, దానికి ప్రభుత్వం షూరిటీ ఇవ్వాలా, కావలసినటువంటి లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయి కాబట్టి వాటిని ఆర్టీసీ ద్వారానే కొనుగోలు చేసి ఆర్టీసీనే మెయింటైన్ చేయాలా. ఈరోజు 2 సంవత్సరాలు అవుతుంది, ఒక కొత్త బస్సును కొనుగోలు చేసినటువంటి పరిస్థితి లేదు. అలాగే ఆర్టీసీ కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి ఆస్తులను ఈరోజు విశాఖపట్నంలో లూలు సంస్థకు కారు చౌక లీజుకి ఇచ్చారు. అలాగే రాయలసీమలో కూడా కడప, కర్నూలు, అనంతపురం, కర్నూలు లాంటి సంస్థలో హెడ్ క్వార్టర్లు ఉన్నటువంటి పక్కనే ఆర్టీసీ 2.5 ఎకరాల కడప బస్టాండ్ పక్కన ఉన్నటువంటి విద్యుత్ సంస్థలు లేదా విద్యుత్ బస్సులు ప్రత్యేకంగా బస్సు డిపో కోసం కేటాయించి కోట్ల రూపాయలు విలువ చేసిన పినాకి సంస్థకు ఈ యొక్క ఆస్తులను కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఒక పక్క ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసుకున్న తర్వాత ఉద్యోగస్తులందరూ సంబరాలు చేసుకున్నారు. కాకపోతే చివరకు వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే పొయ్యిలో నుంచి పంతులో పడిన పరిస్థితి ఉంది. ఏమాత్రం ఉపయోగపడినటువంటి ఉంది. ఒక పక్క ఆర్టీసీ సంస్థను ఉపయోగించుకుంటా ఆర్టీసీ ఉద్యోగస్తులకు ఏమాత్రం చేయకుండా ఉంది. ఈరోజు ఈ ఆర్టీసీలో ఆన్కాల్ డ్రైవర్స్ కానీ లేదా చాలనంటే ఈ వేతనాలతో అవుట్సోర్సింగ్ విధానంతో ఉన్నారు. వాళ్ళందరినీ కాపాడాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఈ యొక్క విద్యుత్ బస్సులను ఆర్టీసీ సంస్థే కొనుగోలు చేయాలా. యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి 60%, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి 40% ఈ యొక్క ఆర్టీసీ సంస్థ ద్వారానే కొనుగోలు చేసే విధంగా ఇవ్వాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. కడప నగరం పాత రిమ్స్లోని బీసీ భవన్లో వసూలైన చందాలపై సమగ్ర విచారణ చేపట్టి దోషులపై తగిన చర్యలు తీసుకోవాలని వైసీపీ బీసీ నేతలు యానాదయ్య, బసవరాజులు డిమాండ్ చేశారు. కడప నగరంలోని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత కొంతకాలంగా బీసీ భవన్ గురించి అనేక అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయన్నారు. బీసీ నాయకుల పేరుతో చందాలు వసూలు చేస్తున్నారని విమర్శలు వచ్చాయన్నారు. బీసీ వర్గాలకు అనుగుణంగా ఉంటుందనే ఉద్దేశంతో 5.75 కోట్లతో బీసీ భవన్ నిర్మించామని, వైఎస్ఆర్సీపీ హయాంలో నిర్మించారని అన్నారు. అయితే ఈ భవనాన్ని చందాలతో నిర్మించారన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సహకారంతో 5.75 కోట్లతో భవనం నిర్మించినట్లు తెలుసుకోవాలన్నారు. ఈ క్రమంలో ఈ భవనంపై వస్తున్న ప్రచారంపై జిల్లా కలెక్టర్, బీసీ కార్పొరేషన్ అధికారులు వెంటనే విచారణ చేపట్టాలని కోరుతున్నామన్నారు. అలాగే చందాల డబ్బులు ఎక్కడికి వెళ్లాయో తేల్చి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ సమావేశంలో పలువురు వైసీపీ బీసీ ప్రతినిధులు ఇంకా నాయకులు పాల్గొన్నారు. అన్ని చేసేది బీ సంక్షేమ సంఘములు అనేవాళ్ళే. ఎందువల్లంటే ఈరోజు దాతలు అన్నారు, ఈ బీసీ భవనకు దాతలు ఇచ్చారన్నారు. ఎవరికి ఇచ్చాడు? అది ఇచ్చింది ఎవరు? ఏం చేశారు? అది నీకు తెలుసాలా. ఆ బీసీ భవన్ కోసం మేము మా ప్రభుత్వంలో మా డిప్యూటీ సీఎం గారు అంజద్ బాషా గారు, అప్పుడున్నటువంటి మేయర్ సురేష్ బాబు గారు, అలాగే ఇప్పుడున్నటువంటి జిల్లా అధ్యక్షుడు రవీంద్రారెడ్డి గారు, వీళ్ళందరి దగ్గరికి మేము అర్జీలు పెట్టుకోగా మేమందరము అన్న బీసీ భవన్ కావాలి అందరూ మీ అందరం చెప్పుకోగా బీ సంఘాలని బీసీఎల్ అధ్యక్షుడిగా నేను అప్పుడు పనిచేస్తున్నాను కాబట్టి మాకు బీసీ భవన్ కావాలి అని మేము అందరం గట్టిగా అడగ్గా అదే ఇస్తాము అని మా ఎంపీ గారికి వీళ్ళ ముగ్గురు నాయకులు మాకు చెప్పడం జరిగింది. ఎందువల్ల చెప్పడం జరిగిందంటే బీసీ భవన్ ఉంటే బాగుంటుందనే సందర్భంలో మా ఎంపీ గారికి చెప్పడం జరిగింది. ఆ ఎంపీ గారు మా ప్రభుత్వంలో ఆయన ఆగమేఘాల మీద మా జగనన్న, మా గౌరవనీయులు, అప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దృష్టికి తీసుకెళ్ళగా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కడప నడిబొడ్డులో ఓల్డ్ రిమ్స్లో సెంటు కోటి రూపాయలు అవుతుంది. ఆ తర్వాత 20 సెంట్లు మాకు కేటాయించి ఇవ్వడం జరిగింది. అలాగనే ఆ రోజు అక్కడ ఉన్నటువంటి మా ఎంపీ గారు ఆయన ఫ్రెండ్స్ అయినటువంటి ఎంపీ గారితో 5 కోట్లు ఇప్పించడం జరిగింది. అలాగే ఈ ఖర్చుల కోసము సాల్దనే ఉద్దేశంతో మళ్ళా ఆయన సొంత నిధులు, మా ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారు సొంత నిధులతో మళ్ళీ 75 లక్షలు ఇవ్వడం జరిగింది. మొత్తం టోటలు 5,70,00,000. దాని ఆర్ఎన్బి గారు టెండర్ పిలిచడం జరిగింది.
వారి ఆధ్వర్యంలో మోహన్ రెడ్డి గారు కాంట్రాక్టర్ మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. కానీ బీసీ సంక్షేమ సంఘం చెప్పుకుంటున్నటువంటి ఇప్పుడైతే ఎవరైతే ముసుగులో ఉన్నారో, దొంగలు ఉన్నారో, దొంగ ముఠా ఉందో, పై రేకుల షెడ్డు కట్టించడం జరిగింది. ఆ రేకుల షెడ్డు ఎంత అవుతుంది? యథావిధ చేసుకుంటే 10 రేకులు కాబట్టి 5 రేకులు పడితే అంతా 2 లక్షలు. దాని మీద 10 లక్షలు రాబడ్డారు సందా. బీ సంఘాలు అంగంలో పోయి రేకులు, ఒకసారి పోయి సిమెంటు, ఒకసారి పోయి లెక్కలు ఇట్లా రావడం జరిగింది. అది ఆ బీసీ సంఘంలో జిల్లా అధ్యక్షుడు ఎవడైతే ఉన్నాడో వాడు తినడం జరిగింది. మీ నాయనది కాదు, మీ అబ్బాయిది కాదు, మీ తాతది కాదు, నువ్వు అసలు కాడికి పోవడమే తప్పు. అందువల్ల బీసీ వెల్ఫేర్ అధికారులకు కానీ కలెక్టర్ కానీ ఒకటే విన్నపం మేము చెప్పేది. ఎందువల్లంటే ఆ సంఘంలో అతను వచ్చి ఆడ రూమ్ ఆక్యుపై చేసి కూర్చుంటే అదే బీసీ భవన్లో మేము మా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాలు తలా ఒక రూమ్ ఆక్రమించుకుంటాం. ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి. ఆ రూమును కూడా అక్కడ బీసీ సంక్షేమ సంఘం అని ఒక మీటర్ పెట్టుకొని మీరు ఇవన్నీ నాటకాలు ఆడుతున్నారు. ఆ 5 లక్షలు కూడా మీరు స్కామ్ చేశారు. మీ నోట్తో చెప్పిన మాట కూడా మీరు చాలా దుర్మార్గాన్ని పాల్పడుతున్నారు. ఇవన్నీ కూడా మీరు ఈ పొద్దు ఎంత ఎవరి దగ్గర డబ్బులు రాబట్టింది కూడా ముందు తేల్చాలి. అదే కాకుండా ఇప్పుడు కూడా కలెక్టర్ గారు కానీ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కానీ వెంటనే ఈ మీటరు మీరు ప్రభుత్వం పేరు మీద వెంటనే మార్చాలి. వెంటనే ఆ రూమును కూడా డిస్మాండ్ చేయాలి. మీరు వారం 10 రోజుల్లో మీరు కన్నా ఆ రూమును డిస్మాండ్ చేయకపోతే ఈ జిల్లాలో ఎన్ని కుల సంఘాలు ఉన్నాయో అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో అందరూ కూడా ఓల్డ్ రిమ్స్లో ఖాళీ ఉన్న స్థలాల్లో మేము కూడా బిల్డింగులు కట్టేదానికి కూడా ముందుకు వస్తాం. ఆ పొద్దు మా మీద ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదు. ఎందుకంటే వాళ్ళు అక్కడ బిల్డింగ్లో కూర్చొని మీటింగ్లు పెట్టుకొని చేస్తూ ఉంటే మీరు అధికారులుగా వాళ్ళపైన ఎటువంటి చర్య తీసుకోకుండా అదే రూమ్లో వాళ్ళ మీటర్లు పెట్టుకొని వాళ్ళు ఎన్ని చేస్తున్నారంటే మీరు ఎట్లా ఊరుకున్నారు? కాబట్టి వారం 10 రోజుల్లో వాళ్ళు ఏదైతే ఆఫీస్ రూమ్కు కాంట్రాక్టర్ కట్టిన రూమ్ను వెంటనే తొలగించకపోతే మేము కూడా మా కుల సంఘాల ఆధ్వర్యాల్లో వారు అన్ని రిమ్స్లో ఓల్డ్ రిమ్స్లో ఉన్న స్థలంలో అందరూ అన్ని కుల సంఘాలు కూడా అక్కడ రూములు నిర్మించడానికి ముందుకు వస్తాం. దానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ఏ నాయకత్వం కూడా వహిస్తుంది. ఎవరు ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతాంగం సంక్షోభంలో కూరుకుపోయి విత్తనం నుంచి విక్రయం వరకు సమస్యలతో సతమతమవుతోందని వైసీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్ రెడ్డి తెలిపారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది ఎరువుల విషయంగా చేతులు ఎత్తేసిన ప్రభుత్వం ఈ ఏడాది నిబంధనల పేరుతో రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవడం దారుణమన్నారు. పంటల బీమాపై పత్రికా ప్రకటనలు తప్ప ఇచ్చిన పాపన పోలేదన్నారు. గతంలో ఇచ్చిన ఉచిత బీమా ఎత్తేసి రైతులనే కట్టుకోమని చెప్పిన యాప్ కూడా అందుబాటులోకి తీసుకురాలేదన్నారు. అన్నదాత సుఖీభవ అంటూ మొదటి సంవత్సరం పూర్తిగా విస్మరించి ఈ ఏడాది జూలై ముగుస్తున్నా ఇంతవరకు ఉలుకు పలుకు లేదన్నారు. ప్రకృతి కరుణించి పంటలు పండిస్తే కనీసం సరైన సమయంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా 95% సరుకు అమ్మిన తర్వాత మొక్కుబడిగా ఏర్పాటు చేయడం దారుణమన్నారు. ఈ ఏడాది వర్షాలకు ఇంతకింతకు అనుకూల పరిస్థితులు కనిపించడం లేదని, రైతాంగం పట్ల ప్రభుత్వం కనికరించి రైతులకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. పంటల బీమా కానీ పెట్టుబడి రాయితీ కానీ కనీసం వారు చెప్పినట్టు ఈ అన్నదాత సుఖీభావ సంబంధించి కానీ ఏది కూడా చెల్లించిన పాపాన పోలేదు. ముఖ్యంగా గతంలో జగన్మోహన్ గారి ప్రభుత్వంలో మరి పంటల బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి ఆ రోజు మరి ఆ రాష్ట్ర ప్రభుత్వమే మరి ఈ పంటల బీమాని కూడా చెల్లించే పరిస్థితి గతంలో చూసాం. ఖరీఫ్లో డ్యామేజ్ అయితే రబీలో డ్యామేజ్ అయితే ఖరీఫ్లో మరి ఈ పెట్టుబడి సంబంధించిన భాగంగా రైతుకు తోడుగా దండుగా నిలబడిన పరిస్థితి గతంలో ఉండేది. దీని తర్వాత మరి పంటల బీమా ప్రీమియం రైతులు చెల్లించుకోమని చెప్పడం, కనీసం ఆ యాప్ కూడా ఓపెన్ కాకుండా పోవడం,
రైతులు తీవ్ర నిరాశ. ఒక పక్క మరి అతివృష్టితో, మరి ఇప్పుడు చూస్తే అనావృష్టిగా వర్షాభాలను కూడా ఎన్నుకోవడం చేసే పరిస్థితి చూస్తున్నాం. ఇంత తీవ్ర సంక్షోభంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో రైతాంగం ఈ విధంగా నష్టం వాటిల్తా తీవ్ర సంక్షోభం ఉంటే మరి రైతుకు రావాల్సినటువంటి మరి బకాయిలు మరి అది ఇచ్చే పరిస్థితి లేదు. 173 కోట్ల రూపాయలని చెప్పి ఎల్లో మీడియా ద్వారా ప్రతిరోజు పత్రికల ప్రకటన తప్ప మరి ఏ అధికారిని అడిగినా కూడా మరి ఎవరు కూడా పలాని పంటకు పలాని సీజన్లో పలాని రైతుకు ఇంత వచ్చిందని చెప్పిన దాఖలాలు లేవు. మన అన్నదాత సుఖీభవ అయితే మొదటి సంవత్సరం అయితే పూర్తిగా గాలికి వదిలేయడం జరిగింది. ఎన్నికల ముందేమో కేంద్రంతో సంబంధం లేకుండా 20,000 రూపాయలు మేము ఇస్తామని చెప్పడం జరిగింది. తర్వాత అది లేదు. చాలా నిబంధనలు మరి కండిషన్లు పెట్టి చాలా రైతులకు కట్ చేసిన దాఖలాలు జరుగుతూ వస్తున్నాయి. మరి యూరియా పరిస్థితి చూస్తే ఎరువులకు సంబంధించిన భాగంగా కీలైన పడి పోలీసులు సహకారం తీసుకునే పరిస్థితి వచ్చింది గత ఏడాది 2 సంవత్సరాల నుంచి. ఈ ఏడాది చూస్తే మరి తొలకరవాళ్ళు పడి వరి దేవుడు కరించకుండా అట్లే ఉంటే కొద్దిగా గొప్ప అన్న వరినట్లో వరి నారుబళ్ళకో మరి ఈరోజు ఎక్కడైనా మరి బోర్ల కిందనో సాగు చేసిన పంటలకు ఎరువులు కాకపోతే అనేకమైన షరతులు, వాళ్ళ ఆధార్ కార్డులు, పంటలు పోయి చూడాలా, చెందాలా, ఎన్ని ఎకరాలు ఉన్నా అన్ని కండిషన్ ఎకరాకి ఇచ్చేది ఫస్ట్ ఒక బస్తాని. రైతు పొలంలోకి వెళ్ళి మరి పంట పనులు నిమగ్నం చూసుకోవాలన్నా, లేదంటే అవన్నీ గాలికి వదిలేసి ఈ అధికారులు ఎప్పుడు వస్తారో, ఈ యాప్ ఎప్పుడు వస్తుందో, మా పేర్లు ఎప్పుడు నమోదు చేసుకోవాలనో, వాళ్ళు వచ్చి ఎప్పుడు విజిట్ చేస్తారో ఆ టైంకి ఎక్కడ ఉండాలనో, ఇదే తప్ప ఖచ్చితంగా రైతు కన్నీరు పెట్టుకుంది. రైతులు గోరును దేశంలో ఏ ప్రభుత్వమైనా ఏ పార్టీ అయినా రైతు కన్నీరు పెట్టుకొని రైతు గోరును వినలేని పరిస్థితి మీరు ఉంటే ఖచ్చితంగా చెంపదెబ్బలు పడతాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా కోరుతూ శుక్రవారం చేపట్టనున్న విద్యా సంస్థల బంద్ను జయప్రదం చేయాలి. విద్యార్థి యువజన సంఘాల నేతల పిలుపు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి. నిరసన కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకుల డిమాండ్. బీసీ భవన్ పేరుతో వసూలైన చందాలపై సమగ్ర విచారణ చేపట్టి దోషులపై తగిన చర్యలు చేపట్టాలి. కలెక్టర్కు వైసీపీ బీసీ నేతల వినతి. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.